క్రీస్తునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని పిల్లలైన మీ అందరికీ ఉదయకాలపు శుభాలు వందనములు తెలియజేస్తూ నేటి అనుదిన వాక్య ప్రత్యక్షత కొరకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. రండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి 34వ సంకీర్తన మొదటి శరణములో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. నేనెల్లప్పుడూ యెహోవాను స్తుతించెదను, నేనెల్లప్పుడూ యెహోవాను స్తుతించెదను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగమును మనము జాగ్రత్తగా పరిశీలించగలిగినట్లయితే, దావీదు ఈ కీర్తనను వ్రాస్తున్నటువంటి సందర్భములో అతని యొక్క పరిస్థితి ఎలా ఉంది, అతడు ఎక్కడున్నాడు అని గనక మనం ఆలోచించగలిగినట్లయితే, అతడు ఏమాత్రం కూడా రాజభవనంలో లేడు, విజయోత్సవంలో లేడు. శత్రువుల యొక్క భయముతో పారిపోయి ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి ఆ సందర్భంలో ఈ మాటలు చెబుతూ ఉన్నాడు. ఏమని? నిత్యము, లేక నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతిస్తాను అని చెప్పేసి. అంటే కొన్నిసార్లు పరిస్థితులు మంచిగా ఉన్నప్పుడు మాత్రమే కాదు, కానీ కష్టాల్లో కూడా దేవుణ్ణి స్తుతించగలిగినటువంటి విశ్వాసమే నిజమైనటువంటి విశ్వాసం అనే సత్యాన్ని మనం గమనించాలి. నిత్యము నేను ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తాను అనంటే పరిస్థితులకు అతీతంగా దేవుణ్ణి మహిమపరచటం. చాలామంది ఆశీర్వాదాలు ఉన్నప్పుడు స్తుతిస్తారు, కానీ దావీదేమంటా ఉన్నారు ఇక్కడ? నిత్యము, లేక నేను ఎల్లప్పుడూ సుఖములో స్తుతిస్తాను, దుఃఖంలో స్తుతిస్తాను, ఆరోగ్యంలో అనారోగ్యంలో కూడా నేను నిన్ను స్తుతిస్తాను. అందుకే హబక్కూకు అంటా ఉన్నాడు 3వ అధ్యాయంలో 17-18 వచనాలు మనం చదువుతూ ఉన్నప్పుడు, అంజూరపు చెట్లు పూయకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినప్పటికీ కూడా, పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా నేను యెహోవా యందు సంతోషిస్తాను అని అంటా ఉన్నాడు. అంటే పరిస్థితులు మారినా దేవుడు మారడు అనే సత్యాన్ని మనం గమనించాలి. స్తుతి విశ్వాసానికి గుర్తుగా ఉంది. స్తుతి అనేది కేవలం పాటే కాదు, అది విశ్వాస ప్రకటన. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 25వ వచనం మనం చదువుతూ ఉన్నప్పుడు, మరి పౌలు శీలలు చెరసాలలో సంకెళ్లతో బంధించబడినప్పుడు వారు అలాంటి ఆ బంధకాల్లో ఉన్నప్పటికీ కూడా దేవుని స్తుతించడం ఆపేశారా అంటే గనక వారు ఏమాత్రం కూడా అలా మౌనంగా ఉండలేదు, దేవుని స్తుతించారు. స్తుతి చేసినప్పుడు ఏం జరిగింది అక్కడ మనందరికీ తెలుసు. చెరసాల తలుపులు తెరుచుకున్నాయి, సంకెళ్ళు ఊడిపోయాయి, రక్షణ కలిగింది, అద్భుతం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. స్తుతి ఉన్న చోట దేవునికి శక్తి ప్రత్యక్షమవుతూ ఉంటుంది. స్తుతి దేవుని సన్నిధిని ఆహ్వానిస్తుందనే సత్యాన్ని మనం గమనించాలి. కీర్తన 22:3 మనం చదువుతూ ఉన్నప్పుడు, ఇజ్రాయేలు స్తోత్రముల మీద నీవు ఆశ్రయుడవై ఉన్నావు. దేవుడు తన ప్రజల స్తుతుల మధ్య నివాసం చేస్తాడు. ప్రార్థన, దేవునితో మాట్లాడటం, స్తుతి దేవుణ్ణి మహిమపరచటం, స్తుతి చేసేటువంటి హృదయం దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఉంటా ఉంది. ఇంకాస్త మనం ముందుకు వెళ్ళగలిగినట్లయితే, స్తుతి నిరాశను జయిస్తూ ఉంటుంది. మన జీవితంలో సమస్యలు వస్తాయి, అపజయాలు వస్తాయి, నిరుత్సాహం వస్తుంది, ఓటమి వస్తుంది, కానీ స్తుతి మన దృష్టిని సమస్యలపై నుండి దేవుని పైకి మళ్ళిస్తుంది. యెషయా 61:3 ప్రకారంగా, భారమైనటువంటి మనస్సుకు స్తుతి వస్త్రమును నేను అనుగ్రహిస్తాను అని చెప్పేసి, స్తుతి మన హృదయానికి ఆత్మీయ ఔషధం వంటిది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. మరొకసారి జ్ఞాపం చేస్తున్నాను, స్తుతి మన హృదయానికి ఆత్మీయ ఔషధం వంటిది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అంతేకాదు, స్తుతి దేవునికి ఇష్టమైనటువంటి బలి. హెబ్రీ 13:15 ప్రకారంగా మనం ఎల్లప్పుడూ స్తుతి యాగము అర్పించుదుము. పాత నిబంధనలో జంతు బలులు ఉండేవి, నేడు దేవుడు కోరుకునేది ఏంటో తెలుసా? స్తుతి అనేటువంటి బలి. కృతజ్ఞతతో కూడినటువంటి స్తుతి, విశ్వాసముతో కూడినటువంటి స్తుతి, పరిశుద్ధ హృదయముతో కూడినటువంటి స్తుతి. ఇవి దేవునికి ఎట్లాంటివంటి గనక ప్రీతికరమైనవి. హల్లెలూయా. స్తుతి ద్వారా ఇతరులు ఆశీర్వదించబడతారు. 34:2 మనం చదువుతూ ఉన్నప్పుడు, దీనులు విని సంతోషించుదురు అని చెప్పేసి, మన సాక్ష్యం, మన స్తుతి ఇతరులకు ధైర్యాన్ని ఇస్తూ ఉంటా ఉంది. మనం దేవుణ్ణి మహిమపరిచినప్పుడు ఇతరులు ప్రోత్సహించబడతారు. మన విశ్వాసం ఇతరుల విశ్వాసాన్ని బలపరుస్తూ ఉంది. అలాగైతే కనుక దీనిపై వాగ్దాన ప్రకారంగా దావీదు అన్నాడు కదా, నేను ఎల్లప్పుడూ నిత్యము నేను ఆయన స్తుతిస్తానని
అని చెప్పేసి ఈ దినాన మనము కూడా చెప్పగలిగినట్లయితే గనుక ఈరోజు నా దేవుడు పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా దేవుడు మంచివాడిగా ఉన్నాడు, దేవుడు నమ్మదగినటువంటి వాడిగానే ఉన్నాడు, దేవుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టేటువంటి తండ్రిగా ఉన్నాడు. గనుక మన జీవిత నినాదం ఏంటి అని కనుక మనం ఆలోచించగలిగినట్లయితే మన జీవితంలో ఎప్పుడు కూడా ప్రార్థన అనేది ఆపకూడదు, స్తుతి అనేది మానకూడదు, విశ్వాసం అనేది విడవకూడదు. దావీదులాగా మనం చెప్పాలి, నేను నిత్యము లేక నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించేదను, స్తుతిస్తాను అని చెప్పేసి. కనుక ఆ రీతిగా మనము స్తుతించగలిగినప్పుడు కృప కలిగినటువంటి దేవుడు మన జీవితంలో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అలాంటి గొప్ప కార్యాలు కృపగల దేవుడి దినాన మనందరి జీవితంలో అనుగ్రహించును గాక. ఆమేన్.